నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు 2010లో ఏ ముహూర్తాన సింహ స్టార్ట్ చేశారో కానీ విశ్వం ఉన్నంత కాలం ఆ ఇద్దరి కాంబోలో సినిమాలు వస్తూనే ఉండాలని కోరుకుంటారు ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు ఆ ఇద్దరి కాంబో మూవీ కోసం అవసరమైతే వాళ్ళే నిర్మాతలుగా మారతారు అంత క్రేజ్ ఉంది మరి వరుసగా సింహ లెజెండ్ అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్లతో సిల్వర్ స్క్రీన్ వద్ద పెద్ద బీభత్సమే సృష్టించారు పైగా అసలు సిసలు తెలుగు సినిమాకి అర్థం కూడా చెప్పారు తాజాగా బోయపాటికి సంబంధించిన ఒక వార్త బాలయ్య ఫ్యాన్స్ లో హుషారుని తెస్తుంది బాలకృష్ణ బోయపాటి కాంబోలో అఖండ 2 ఉందన్న విషయం తెలిసిందే ఇటీవల రామ్ పోతినేనితో స్కంద చేసిన బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అఖండ 2నే ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం అఖండ 2 మీదే ఉంది ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇక షూట్కి వెళ్ళడమే ఆలస్యం ఇక ఈలోపు బోయపాటి మిగతా కార్యక్రమాలని పూర్తి చేస్తున్నాడు విలన్స్ వేటలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి బాలకృష్ణకి దీటుగా ఉండే విలన్ కోసం సెర్చ్ చేస్తున్నాడు ఒకప్పటి హీరోలు ఇప్పటి విలన్స్ అయిన సంజయ్ దత్ బాబీ డియోల్ని సంప్రదిస్తున్నాడు ఆ ఇద్దరు ఉంటారా లేక వారిలో ఒకరా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తోంది బోయపాటి విలన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు పర్టికులర్గా బాలయ్య విలన్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాడు ఎవరూ ఊహించని విధంగా లెజెండ్ అఖండలో జగపతి బాబు శ్రీకాంత్లని ఫిక్స్ చేశాడు అదేవిధంగా ఇంకో కొత్త వ్యక్తిని విలన్గా పరిచయం చేస్తాడేమో చూడాలి అఖండ హిట్ కావడంతో అఖండ 2 మీద అందరిలో భారీ అంచనాలున్నాయి పైగా అఘోరా క్యారెక్టర్లో బాలయ్య నట విశ్వరూపం ఏ స్థాయిలో ఉండబోతోందో అనే ఆసక్తి కూడా ఉంది ప్రస్తుతం బాలకృష్ణ వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి అద్దరిపోయే హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ని కూడా జరుపుకుంది ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే మిగతా షూట్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత అఖండ 2లో పాల్గొంటాడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారని సమాచారం